హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్ని నాగు తెలుగు లాస్. టుడే వీడియో వచ్చేసి నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించాను. ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. ముందుగా నీట్గా క్లీన్ చేసుకున్న అల్లాన్ని అయితే సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకున్నాము. అలాగే పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాము. లెమన్ సాల్ట్ వేసుకుని అయితే ఫిష్ ముక్కను అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. అందులోకి 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాము. అలాగే అందులోకి 2 స్పూన్స్ కారం వేసుకున్నాము. రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నాము. ఉప్పు కారం వేసుకున్న తర్వాత ముక్కలను అయితే బాగా కలుపుకోవాలి. ఉప్పు కారం ముక్కలకి ఈ విధంగా పట్టే విధంగా అయితే కలుపుకోవాలి. కర్రీ కోసం అయితే స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోకి అయితే 150 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. నేను 1 kg ఫిష్ తీసుకున్నాను కాబట్టి నేను 150 గ్రామ్స్ అయితే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే హీట్ అవ్వాలి. ఆయిల్ అయితే హీట్ అయింది. అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు వేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు అయితే ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులోకి 1.5 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ ముక్కలను అయితే వేసుకున్నాము. ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత కర్రీని అయితే ఒకసారి తిప్పుకోవాలి. ఫిష్ ముక్కల్ని ఆయిల్లో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆయిల్లో ఫిష్ ముక్కలు 5 నిమిషాలు మగ్గిన తర్వాత అందులోకి సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాము. ఫిష్ ముక్కలు అయితే మగ్గినాయండి. అందులో చింతపండు పులుసు అయితే వేసుకున్నాము. చింతపండు పులుసు వేసిన తర్వాత కర్రీని అయితే వీడియోలో చూపించిన విధంగా తిప్పుకుందాము. ఫిష్ కర్రీ మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఉడుకుతున్న ఫిష్ కర్రీలోకి అయితే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అయితే వేసుకున్నాము. అందులోకి ఫైనల్లీ లైట్గా గరం మసాలా వేసుకున్నాము. వేడి వేడి యమ్మీ యమ్మీ చేపల పులుసు అయితే రెడీ అయిందండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.